జనసేన పార్టీ అతిరథ మహారథులకి, ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం జనసేన కార్యకర్తలకి, నాయకులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముందుగా ఈ యొక్క సభ ఉద్దేశం ఏంటంటే, ఈ రాష్ట్రము నుంచి దుర్మార్గుడైన జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టి టీడీపీ జనసేన కూటమిని మళ్ళా ప్రభుత్వంలోకి తీసుకువచ్చి మనల్ని మనం కాపాడుకోవడానికి చేసే పోరాటమే ఈ సభని మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకు అంటే, జగన్మోహన్ రెడ్డి అంటే మహానటుడు. ఎంత మహానటుడు అంటే ఆస్కార్ అవార్డు కూడా సరిపోదు ఆయనకి. ఎందుకు ఆస్కార్ అవార్డు కూడా సరిపోదంటే, అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెడతాడు ఆయన, కానీ 27 ఎస్సీ పథకాలు రద్దు చేస్తాడు ఆయన. 27 ఎస్సీ పథకాలు రద్దు చేసి, ఎస్సీ సప్లాన్ రద్దు చేసి, ఎస్సీ కార్పొరేషన్ ఉంటుంది కానీ అందులో లోన్ ఉండదు, బీసీ కార్పొరేషన్ ఉంటుంది కానీ దాంట్లో లోన్ ఉండదు, అలాగే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉండవు, దళితులకి బీసీలకి అందాల్సినటువంటి ఏ కార్పొరేషన్ లోను అందదు. కానీ ఆయన ఏమంటాడంటే, నా దళితులు, నా బీసీలు అంటాడు. అందుకే చెప్తున్నాను, విదేశీ విద్యా పథకానికి చంద్రబాబు నాయుడు గారు మరి అంబేద్కర్ గారి పేరు పెడితే, ఈ జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ పేరు తీసేసి తన పేరు పెట్టుకుని అంబేద్కర్ విగ్రహం ఓపెన్ చేశాడంటే, ఒకటే చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ విగ్రహాన్ని ముట్టుకోవడానికి కానీ, ఆ పేరు ఉచ్చరించడానికి కానీ, ఆ విగ్రహాన్ని ఆవిష్కరణ చేయడానికి కానీ నీకు ఎంత మాత్రము అర్హత లేదు. ఎందుకంటే నువ్వు దళిత ద్రోహివి. 22 పథకాలు రద్దు చేయడమే కాకుండా ఈ నిత్యావసర వస్తువుల ధరలు పెంచేసి ఎస్సీ ఎస్టీ బీసీ పేద వర్గాల్ని అన్యాయం చేసి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకి బతకడానికి ఆస్కారం లేకుండా చేసినటువంటి దుర్మార్గుడు నువ్వు. కాబట్టి నీకు ఎక్కడ ఆస్కారం లేదని చెప్పి తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వాన్ని తీవ్రంగా ఖండిస్తూ సెలవు తీసుకుంటున్నాను. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, టీడీపీ జనసేన కూటమి, టీడీపీ జనసేన కూటమి. థ్యాంక్ యూ.